భారత రాజ్యాంగం ఆర్టికల్స్. సుప్రీంకోర్టు ఆర్టికల్ 124 నుంచి 147 వరకు గల ఆర్టికల్స్ సుప్రీంకోర్టు గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు మరియు నిర్మాణము. ఆర్టికల్ 125 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలు. వీటిని పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 126 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకము. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరిని రాష్ట్రపతి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఆర్టికల్ 127 తాత్కాలిక న్యాయమూర్తులు. ఏదైనా హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించవచ్చు. ఆర్టికల్ 128 పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి అర్హత కలిగి పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తిని కానీ తాత్కాలిక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించవచ్చు. ఆర్టికల్ 129 సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను రికార్డు చేసి భద్రపరుస్తుంది. ఆర్టికల్ 130 సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో కలదు. ఆర్టికల్ 131 సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు. ఆర్టికల్ 132 అప్పీళ్ల విచారణ అధికారము. ఆర్టికల్ 133 సివిల్ కేసులపై అప్పీళ్లు. ఆర్టికల్ 134 క్రిమినల్ కేసులపై అప్పీళ్లు. ఆర్టికల్ 135 సుప్రీంకోర్టు యొక్క ప్రత్యేక అధికారాలు లేదా ఫెడరల్ కోర్టు అధికారాలు వర్తించును. ఆర్టికల్ 136 ప్రత్యేక అనుమతి పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్. ఆర్టికల్ 137 సుప్రీంకోర్టు తన సొంత తీర్పులను పునఃసమీక్షించుకోవచ్చు. తీర్పులకు భిన్నమైన తీర్పులను ఇవ్వవచ్చు. ఆర్టికల్ 138 కేంద్ర జాబితాలోని ఏదైనా అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టుకు అదనపు అధికారాలను పార్లమెంట్ శాసనం ద్వారా అందిస్తుంది. ఆర్టికల్ 139 సుప్రీంకోర్టుకి గల ప్రత్యేక రిట్ అధికారాలు. ఆర్టికల్ 140 అదనపు విధులు. ఆర్టికల్ 141 సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులను కానీ ఉత్తర్వులను కానీ దేశంలోని అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి. ఆర్టికల్ 142 న్యాయం పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు తీసుకునే చర్యలు. సంపూర్ణ న్యాయం జరిగేలా చూసేందుకు అవసరమైన ఉత్తర్వులను సుప్రీంకోర్టు జారీ చేయవచ్చు. ఆర్టికల్ 143 దీని ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరవచ్చు. ఆర్టికల్ 144 సుప్రీంకోర్టు తీర్పుల అమలులో సివిల్ జ్యుడిషియల్ అథారిటీస్ సుప్రీంకోర్టుకు సహాయపడే విధంగా ఉండాలి. దిగువ కోర్టులన్నీ కూడా సుప్రీంకి సహకారాన్ని అందించాలి. ఆర్టికల్ 145 సుప్రీంకోర్టు విధి విధానాలు, నియమ నిబంధనలు, చట్టాలకు లోబడి ఉండాలి. వీటికి రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరము. ఆర్టికల్ 146 సుప్రీంకోర్టు యొక్క సిబ్బంది మరియు అధికారుల నియామకము. ఆర్టికల్ 147 రాజ్యాంగ సంబంధిత వివరణలు లేదా రాజ్యాంగం పైన వ్యాఖ్యానించే అధికారము లేదా అర్ధ వివరణ. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగ్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. కాగ్ను గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 148 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ వివరిస్తాయి. ఆర్టికల్ 148 భారత ప్రధాన నియంత్రణ మరియు ఆడిటర్ జనరల్ యొక్క నియామకము, పదవీ కాలము మరియు ప్రమాణ స్వీకారాన్ని గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 149 కాగ్ విధులు మరియు అధికారాలను వివరిస్తుంది. ఆర్టికల్ 150 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలను గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 151 ప్రకారం కాగ్ తన నివేదికలను రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సమర్పిస్తారు.